అభిమాన సోదరులకి నమస్కారం. ఫైనల్‌గా నేనైతే ఒక విషయాన్ని చెప్తాను. దెంగితే దేవరా అంటారు మొత్తం. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగకపోవడం వల్ల ఎవరు లాస్ అయ్యారు? ఎవరు బెనిఫిట్ అయ్యారు? అందరికీ నమస్కారం. నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. సో అసలు ఫ్యాన్స్ ఏం కోల్పోయారు? అండ్ ఎన్టీఆర్ అన్న మార్నింగ్ వీడియో రిలీజ్ చేసినట్టు సో మేము పడిన కష్టం గురించి అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పేసి మిమ్మల్ని కలవలేకపోవటం అనేది నా మనసులో చాలా బాధ అనేది రేకెత్తిచ్చింది. అండ్ నేను ఆ బాధలోనే ఉన్నాను. కానీ ఐ ప్రామిస్ 27వ తారీఖున సో మీరు అద్భుతమైన పండుగనైతే చూస్తారు థియేటర్లు అని చెప్పేశారు. అండ్ ఆల్రెడీ అన్న లాస్ ఏంజల్స్ కి సో మీడియా ఇంటర్వ్యూస్ కి అయితే వెళ్ళిపోయాడు. సో ఇంక ఇక్కడ సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఇక్కడ లేవు. అయితే దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తాను. ఫస్ట్‌గా ఈవెంట్ ఆర్గనైజింగ్ గ్రూప్ ఏదైతే ఉందో శ్రీయష్ మీడియా. సో వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాలేదు. అంటే ఎన్టీఆర్ అభిమానుల్ని తక్కువ అంచనా వేశారా? లేకపోతే ఫ్యాన్స్ అంత తక్కువ రారనుకున్నారా? లేకపోతే ఏదో సింపుల్‌గా ఏదంటే సో ఒక క్లాస్‌గా సో క్లాస్ ఈవెంట్‌ని రన్ చేసినట్టు రన్ చేద్దాం అనుకున్నారా? పక్కా మాస్ ఆడియన్స్‌ని పెట్టుకొని ఎలా ఆలోచించారు వీళ్ళు ఫస్ట్? అండ్ లేదు ప్రాఫిట్ బడ్జెట్ పెట్టలేకపోయారా? ఎన్టీఆర్ ఆర్ట్స్ ఏదైతే ఉందో సో వాళ్ళు అనేది ప్రొడ్యూసర్ బడ్జెట్‌ని అనుకూలించలేదా? కానీ పర్మిషన్లు ఇవ్వలేదా? లోకల్‌గా పర్మిషన్ ఇవ్వలేదా? సరే మా గుంటూరులో ఏఎన్యూకి ఆపోజిట్‌లోనే సో బైబిల్ మినిస్ట్రీస్ వాళ్ళు మీటింగ్స్ పెట్టే స్థలం ఉంది. సో అల్టిమేట్‌గా చిరంజీవి 150 సినిమాకి సంబంధించి అక్కడ ఈవెంట్ కండక్ట్ చేస్తే అది ఎంత పెద్దదో మనం ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటానే ఉంటాం. అండ్ అదే విధంగా సో రీసెంట్‌గా సో మహేష్ బాబు ఫంక్షన్ కూడా ఆడే చేశారు. ఇంత పెద్ద ఫంక్షన్స్ అన్ని జరిగిన ప్లేస్‌లను వదిలేసి మీరు పర్మిషన్లు ఇవ్వలేదా అంటే కాదు, అది తప్పు. ఎందుకంటే టికెట్లు పెంచుకోవటానికి పర్మిషన్లు ఇచ్చినోళ్ళు ఈవెంట్ కండక్ట్ చేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వరు అనేది అదొక బుల్‌షిట్ అనమాట. సో అయితే ఈడ బడ్జెట్ లేక లేకపోతే టైం లేక పెట్టలేదన్నది ఇంక వాళ్ళకే తెలియాలి. రెండోది దీని ద్వారా ఫ్యాన్స్ ఏం కోల్పోయారు? సో దీని ద్వారా ఫ్యాన్స్ ఏం కోల్పోయారంటే సో జైలర్ ఈవెంట్‌కి మనం చూసాము. సో జైలర్ ఆడియో రిలీజ్‌కి మనం చూసాము. సో అనిరుద్ కాన్సర్ట్ ఏదైతే ప్లే చేశాడో సో లైవ్ పెర్ఫార్మెన్స్ అనేది అండ్ రజనీకాంత్ ఆ రోజు డాన్స్ చేసింది కానీ అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇప్పటికీ ట్రెండింగ్. దానివల్ల ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏంది, సోషల్ మీడియా స్టఫ్ ఏంది, సోషల్ మీడియా హైప్ ఏంది అండ్ మౌత్ వర్డ్ పబ్లిసిటీ ఏంది అనేది పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అదంతా లాస్ అయినట్టేగా. అంటే ఫ్రీ పబ్లిసిటీ అనేది ఒక్క ఈవెంట్ ద్వారా ఎంత పబ్లిసిటీ వచ్చిందో సో అంత పబ్లిసిటీ పోయింది. సో కేవలం ఆడియో రిలీజ్ ఫంక్షన్ చూస్తారు కదా బ్రో అంటే అది మాత్రం కాదండి. ఆడియో రిలీజ్ ఫంక్షన్ వల్ల వచ్చిన స్టఫ్ అనేది ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను, సో ట్విట్టర్లోను ఎంత స్టఫ్ జనరేట్ అయిపోయి దానికి సర్క్యులేషన్ ఎంత వచ్చేదంటే ఈ రోజు మనం ఒక డెక్కన్ క్రానికల్ కానీ లేకపోతే హిందూ పబ్లిషర్స్ కానీ సో దేంట్లో కానీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా అంత పబ్లిసిటీ రాదు. సో మేజర్ లాస్ అనమాట సో అక్కడ టీంకి మొత్తానికి. అండ్ కమింగ్ బ్యాక్ టు ది నెక్స్ట్ వచ్చేసి కేవలం 4,000 మంది ఫిల్ అయ్యే ఒక హాల్ను తీసుకొని దాంట్లో మీరు 25,000 మందిని ఎట్ట ఫిల్ చేయాలనుకున్నారు? సో మీకు తెలుసా రాత్రి 25,000 మందికి పైన కానీ బయట అక్కడ క్రౌడ్ అనేది గ్యాదర్ అయింది. సో దాని ద్వారా సో పోలీస్ రిస్ట్రిక్షన్స్ వల్ల సో ప్రాణ నష్టం అనేది జరిగే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి ఈవెంట్ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మిస్టేక్స్ కాదంటారా? ఒక పెద్ద యాక్టర్ అండి. సో ఒక పెద్ద యాక్టర్ ప్రాపర్ ప్లానింగ్ లేదు, ఒక విజన్ లేని డైరెక్టర్స్ అని లేకపోతే ఇలా అనుకోవచ్చు మనం. సో రాజమౌళి అంత పెద్ద సినిమా తీసి ఇద్దరు స్టార్ హీరోలను పెట్టుకొని కూడా అంత పర్ఫెక్ట్ గా ఎలా మేనేజ్ చేసుకోగలిగాడంటే సో ఇక మనమే ఆలోచించుకోవాలి. అంటే నీకు కాస్త డైరెక్టర్ కూడా విజన్ ఉండాలి. సో మనం తీస్తున్న స్టార్ హీరో ఎవరు అండ్ అతని క్యాపబిలిటీ ఏంటిది అనేది కూడా అర్థం చేసుకోవాలి. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ సో థియేటర్లు కూడా ఫిల్ అయిపోయేంత స్టఫ్ ఏదైతే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనం సో ఫియర్ సాంగ్ ఉందో ఆ ఫియర్ సాంగ్ అనేది ఒకసారి లైవ్ పెర్ఫార్మెన్స్ పడినట్టయితే అనిరుద్ధ్ లేచేవాడు, సినిమా లేచేది, ప్రమోషన్స్ లేచేవి, ఫ్యాన్స్ దిల్ పుష్ అయ్యేది అండ్ పీపుల్ కూడా ఇంకా 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 పల్స్ ఎట్లా అంటే సీట్ ఎడ్జిన సో కూర్చొని వెయిట్ చేసేవాళ్ళు అనమాట. టికెట్స్ ఎప్పుడు అని. కానీ ప్రీ సేల్ కూడా ఇప్పుడు ప్రజెంట్ డౌన్ ఫాల్ లోనే ఉంది. ఇంకా నాకు తెలిసి 4 రోజులు సినిమా రిలీజ్ పెట్టుకొని సో ఇట్లా ఈవెంట్ అనేది ఫ్లాప్ అవటం అనేది సో చాలా మిస్టేక్. టీం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ అన్న ముందు నిలవు. సో సినిమాకి వెళ్తాం. సో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ మనమైతే సినిమా ఖచ్చితంగా వెళ్తాం. కానీ జనరల్ ఆడియన్స్ని కూడా మెప్పించేలాగా ఉండాలంటే కాస్త పబ్లిసిటీ అనేది ఉండాలి. అండ్ ఈ విషయంని ఇంత సింపుల్ గా వీళ్ళు తీసుకోవడం అనేది నాకైతే నచ్చలేదు. అండ్ మీరేమనుకున్నారు ఏంటిది అనేది కూడా మీ అభిప్రాయాన్ని కింద తెలియపరచండి. అండ్ ఫస్ట్ గా మన ఛానల్ మీరైతే లైక్ సబ్స్క్రైబ్ చేసి ఇంక రిమేది మీ ఇష్టం అనమాట. అండ్ ఫైనల్ గా నేనైతే ఒక విషయాన్ని చెప్తాను. దెంగితే దేవరా అంటారు మొత్తం. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ. బాయ్.